ఓ ఆడపిల్ల నువ్వర్థం కావా, నా జీవితంతో ఆటాడు. ఫ్రెండ్స్, మీరు ఇంతకుముందు చూసినటువంటి డెమో వీడియో ఏదైతే ఉందో అది వచ్చేసి మీకైతే పక్కా నచ్చుతుంది అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం లైక్ చేసి నాకైతే సపోర్ట్ చేయండి. అలాగే కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో సో వీడియోని ఎండింగ్ వరకు అయితే చూడడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. మీకు నచ్చితేనే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వచ్చే బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసి డైలీ అయితే ఫాలో అవ్వండి. అండ్ ఈ వీడియో చేయడానికి రీజన్ ఏంటంటే మన సబ్స్క్రైబర్ ఈ సాంగ్ని అయితే పంపించడం అయితే జరిగింది ఫ్రెండ్స్. సో ఈ సాంగ్ మీద చేయమన్నారు. సో అందుకని ఈ వీడియో అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్. ఈ వీడియో వచ్చేసి మనకు అమేజింగ్ అయితే వచ్చింది. సో పంపించిన వాళ్ళకి కాకుండా మీకు కూడా ఈ వీడియో అయితే నచ్చుతుంది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. సో నచ్చితే మాత్రం పక్కా లైక్ చేయడానికి అయితే ట్రై చేయండి. అండ్ ఇప్పుడు వచ్చేసి మీరేం చేస్తారంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో నేను ఇచ్చినటువంటి మెటీరియల్స్ లింక్ ఏవైతే ఉన్నాయో వాటి మీద ట్యాప్ చేసుకొని అందులో ఉన్న మెటీరియల్స్ అయితే డౌన్లోడ్ చేసుకోండి. అండ్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీ మొబైల్లో ఉండేసి అలర్ట్ మోషన్ అనే అప్లికేషన్ అయితే ఓపెన్ చేయండి. మీరు ఓపెన్ చేసిన తర్వాత బీట్మాస్ సంబంధించిన ఫైల్ ఏదైతే మీరు డౌన్లోడ్ చేసుకున్నారో దాన్ని అయితే ఒకసారి ఓపెన్ చేయండి ఫ్రెండ్స్. మీరు ఓపెన్ చేసినట్లయితే స్టార్టింగ్ లిరిక్స్ అనే ఈ విధంగా అయితే వస్తుంటుంది. XML వాళ్ళు ఇంకా ఎవరైతే యూజ్ చేస్తున్నారో వాళ్ళ కోసం అయితే నేను ఈ షేక్ ఎఫెక్ట్ ప్రాజెక్ట్లో అయితే ఇస్తాను ఫ్రెండ్స్. అండ్ సపరేట్గా మీకు హీరోయిన్ పిక్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా PNGs నేను సపరేట్గా అయితే ఇచ్చాను మెటీరియల్స్లోనే. ఓకేనా. సో కొంచెం ముందు స్క్రోల్ చేసినట్లయితే ఇక్కడ మీకు 4.14 milliseconds నుంచి అయితే ఫొటోస్ యాడ్ చేసుకోవాలి. అండ్ కొంచెం ముందు స్క్రోల్ చేస్తే మధ్యలో మళ్ళీ ఇక్కడ 8.19 milliseconds దగ్గర మళ్ళీ టెక్స్ట్ ఈ విధంగా అయితే వస్తుంటుంది. ఓకేనా. సో ముందుగా ఒక ఫోటోని అయితే యాడ్ చేసి చూపిస్తాను. సో ప్లస్ సెకండ్ మీద ట్యాప్ చేసుకుని మీడియాలోకి వెళ్ళేసి మీరు ఎవరు ఫొటోస్ పెట్టి వీడియో ఎడిటింగ్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకి సంబంధించిన ఒక ఫోటో అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ నేను వచ్చేసి ఫోటో అయితే సెలెక్ట్ చేసుకున్నాను. పైన 3 dots మీద క్లిక్ చేసుకొని ఫిల్ కాంబినేషన్ ఏరియాలో అయితే పెట్టేసుకుంటున్నాను. అండ్ ఆ ఫోటో కింద రైట్ ఏరియా వచ్చేసి స్పీకర్ ఐకాన్ కంటే ముందు ఉన్నటువంటి ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇదే విధంగా మీరు ఎండింగ్ వరకు ఫొటోస్ అయితే యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఫొటోస్ అనేవి యాడ్ చేసుకున్న తర్వాత వాటికి షేక్ ఎఫెక్ట్స్ అనేవి ఏ విధంగా యాడ్ చేసుకోవాలో అయితే చూపిస్తాను. సో దానికోసం నేను బ్యాక్ వచ్చేసి షేక్ ఎఫెక్ట్ ప్రాజెక్ట్ లాగా అయితే వెళ్తున్నాను ఫ్రెండ్స్. ఇక్కడ మీరు చూసినట్లయితే టెక్స్ట్ ఎఫెక్ట్ అనేది ఇక్కడ ఇస్తా అన్నాను కదా XML వాళ్ళ కోసం. సో ఇక్కడైతే ఆల్రెడీ యాడ్ చేసి అయితే ఇచ్చేసాను. సో ఇప్పుడు వచ్చేసి ఫస్ట్ ఫోటో మీద ఉన్నటువంటి ఎఫెక్ట్స్ అయితే ఈ విధంగా ఎఫెక్ట్స్లోకి వెళ్ళేసి 3 dots మీద క్లిక్ చేసుకొని కాపీ ఎఫెక్ట్స్ అయితే చేసుకోండి. అండ్ బ్యాక్ అయితే వచ్చేయండి. మనం ఎడిట్ చేస్తున్నటువంటి బీట్మార్క్ ప్రాజెక్ట్లోకి వచ్చేసి ఇక్కడ మీరేం చేస్తారంటే స్టార్టింగ్ ఫోటో ఏదైతే ఉందో సో ఈ ఫోటోకి వచ్చేసి ఈ ఎఫెక్ట్ అయితే యాడ్ చేసుకోండి. ఓకేనా. మధ్యలో 2 ఫొటోస్ అయితే వస్తాయి. ఒక చిన్న ఫోటో అండ్ కొంచెం లాంగ్ ఫోటో. ఆ 2 ఫొటోస్ని వదిలేసి ఈ ఎఫెక్ట్ అయితే దాని తర్వాత వచ్చే ఫోటోకి అయితే యాడ్ చేసుకోండి. ఓకేనా. ఇక్కడ యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇక్కడ మనకు టెక్స్ట్ అనేది ఎక్కడైతే ఎండ్ అయిపోతుందో సో ఇక్కడ మనకు 12.24 milliseconds ఏదైతే ఉందో ఈ ఫోటోకి వచ్చేసి ఎఫెక్ట్ అనేది ఈ విధంగా యాడ్ చేసుకోండి. సేమ్ ప్రాసెస్ మీరేం చేస్తారంటే 2 ఫొటోస్ మధ్యలో వదిలేసి దాని తర్వాత వచ్చే ఫోటో ఏదైతే ఉందో దానికి వచ్చేసి ఎఫెక్ట్ అయితే యాడ్ చేసుకోండి ఫస్ట్ ఎఫెక్ట్ అనేది. సో ఎండింగ్ వరకు ఆ ప్రాసెస్ చేసుకున్న తర్వాత ఒకసారి బ్యాక్ అయితే వచ్చేయండి. మళ్ళీ షేక్ ఎఫెక్ట్ ప్రాజెక్ట్లోకి వచ్చేసి ఇక్కడ సెకండ్ ఫోటో మీద ఉన్నటువంటి ఎఫెక్ట్స్ వచ్చేసి ఈ విధంగా కాపీ అనేది చేసుకోండి. బ్యాక్ వచ్చేసి మనం ఎడిట్ చేస్తున్నటువంటి బీట్మార్క్ ప్రాజెక్ట్లోకి అయితే వచ్చేయండి. ఇక్కడ మీరు మధ్యలో చిన్న ఫోటో ఏదైతే వదిలేసారో సో చిన్న ఫొటోస్ అన్నిటికి వచ్చేసి ఈ సెకండ్ ఎఫెక్ట్ అయితే యాడ్ చేసుకోండి. ఓకేనా. సో మనకి ఎక్కడెక్కడైతే చిన్న ఫొటోస్ ఉన్నాయో అన్నిటికి వచ్చేసి ఎఫెక్ట్ అనేది యాడ్ చేసుకోండి. సో ఫస్ట్ ఎఫెక్ట్ అండ్ సెకండ్ ఎఫెక్ట్ యాడ్ చేసుకోగా మిగిలిన ఫొటోస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటికి వచ్చేసి థర్డ్ ఎఫెక్ట్ అయితే యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్. సో మీరు ఎండింగ్ వరకు మీరు ఎఫెక్ట్స్ అన్ని యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మళ్ళీ స్టార్టింగ్ అయితే వచ్చేయండి. అంటే మనకి ఇక్కడ టెక్స్ట్ అనేది ఎక్కడైతే ఎండ్ అయిపోయిందో సో 4.14 milliseconds ఇక్కడ వచ్చేసి మీరేం చేస్తారంటే ప్లస్ సెకండ్ మీద ట్యాప్ చేసుకుని మీడియాలోకి వెళ్ళేసి నేను మీకు ఇచ్చినటువంటి టెంప్లెట్ వీడియో ఏదైతే ఉందో ఆ టెంప్లెట్ వీడియోని వచ్చేసి ఇక్కడైతే సెలెక్ట్ చేసుకోండి. సో మనకి టెంప్లెట్ వీడియో వచ్చేసి ఈ విధంగా అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఒకసారి లేయర్ మీద ట్యాప్ చేసుకొని పైన 3 dots మీద క్లిక్ చేసుకొని ఫిల్ కాంబినేషన్ ఏరియాలో అయితే పెట్టేసుకోండి. అండ్ బ్లెండింగ్ అండ్ ఒపాసిటీలోకి వెళ్ళేసి లైట్ అనే దాంట్లో స్క్రీన్ అయితే ఎనేబుల్ చేసుకోండి. ఎండింగ్ వరకు వచ్చేసి మీకు వచ్చినటువంటి ఎక్స్ట్రా పార్ట్ ఏదైతే ఉందో దాన్ని ఈ విధంగా స్పీకర్ ఐకాన్ కంటే ముందు ఉన్నటువంటి ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సో ఓవరాల్గా వీడియో ఎడిట్ చేయడం అయితే అయిపోయింది ఫ్రెండ్స్. మరి మీకైతే వీడియో నచ్చుతుంది అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం లైక్ చేసి నాకైతే సపోర్ట్ చేయండి. అలాగే కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో సో మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటేనే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వచ్చే బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసి డైలీ అయితే ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.